ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు అన్న అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ గవర్నమెంట్ ఏర్పడ్డ స్టార్టింగ్ డేస్లో మీకు నిన్న వీళ్ళు రాసిరు చూడండి. నిన్న బండి సంజయ్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది నిన్నటి పేపర్, యాక్చువల్గా నేను జస్ట్ రిఫరెన్స్ కోసం వాడుతా ఉన్నా. బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారు, సో జాగ్రత్త అని ఇప్పుడు పున్న ప్రభుత్వాన్ని కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేసిండు. యాక్చువల్గా దీనికి కౌంటర్గా పొన్నం ప్రభాకర్ మాట్లాడి మీరు ప్రభుత్వాన్ని కూలుస్తారా, మీ రెండు పార్టీలు ఒకటే, అట్లా ఇట్లా అని పొన్నం మాట్లాడండి. కానీ యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే కేసీఆర్కి ఈ కాళేశ్వరం అవినీతి అన్న అంశం బయటకు వస్తున్న తర్వాత, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ బయటకు వస్తున్న తర్వాత నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది. మల్లన్న సాగర్ భూకంప జోన్లో కట్టిండు, మొత్తం అది దేనికి పనికిరాదు, అది అందులో కనుక నీళ్లు నింపితే మొత్తం కుడలేరు వాగు వెంబడి నీళ్లు ప్రవహించి మొత్తం లక్షలాది మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది, ఇది నీళ్లు నింపొద్దు అని చెప్పింది తన రిపోర్ట్లో. నెమ్మదిగా మొత్తం ఈ స్కామ్కి సంబంధించిన డీటెయిల్ ఇంకొక 3-4 రోజులు ఆగండి, మొత్తం వాస్తవాలు, ఇంకా భయంకరమైన వాస్తవాలు బయటికి రాబోతున్నాయి. ఈ ఆధారాలతో కూడిన వాస్తవాలతో ప్రభుత్వం వీళ్ళని ఏం చేయడానికైనా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ముందున్న ఆలోచన ఏంటంటే ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి. ఇది ముందే పసిగట్టిన బండి సంజయ్ చాలా తెలివిగా ఈ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిండు. యాక్చువల్గా ఆయన ఏం పొలిటికల్ యాంగిల్లో మాట్లాడలేని, చాలా జెన్యూన్గా ఆయన గుండెల లోపల నుంచి వచ్చిన మాట అది. కారణం ఏంటంటే నిజానికి బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి కారణం అందులో ఒకరు కేసీఆర్ కూడా. కేసీఆర్తో పాటు కొంతమంది బీజేపీ సీనియర్లు కూడా వాళ్ళు పోయి మొత్తం వాళ్ళ చెవులల్లో అది ఇది అని చెప్పి మొత్తానికి మార్పిచ్చారు. సో అందుకే బండి సంజయ్ గారు ఇప్పుడు ఆయన చాలా జెన్యూన్గా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది చాలా పెద్ద స్కెచ్, ఇది 100% వాస్తవం. 5-6 వేల కోట్లు పెట్టి అయినా ఈ స్కెచ్ని అమలు చేయాలన్నది కేసీఆర్ ప్లాన్ వేస్తున్నాడు. ఆ ప్లాన్ వర్కౌట్ చేసే పనిలో ఉన్నాడు. సరే వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళేదో లేదు అట్లా చేస్తారు ఇట్లా అని మాట్లాడుతున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఆప్షన్ లేదు ఇక కేసీఆర్కి. ఒకవేళ కనుక ఈ స్కామ్లు, ఈ వ్యవహారాలన్నీ బయటికి తీస్తే పార్టీనే నిలబడదు, వాళ్ళ ఉనికికే పెద్ద ప్రమాదం కాబోతున్నది. రేపు ఎంపీ ఎలక్షన్స్లో 1 సీట్ వచ్చే అవకాశం లేదు, పోటీ చేయడానికి భయపడుతున్నారు వీళ్ళు. అంత దారుణంగా ఉన్నది. ఒకవేళ 1-2 సీట్లకు పడిపోతే పార్టీ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఏం చేయాలా, ఈ గవర్నమెంట్ని డిస్టర్బ్ చేస్తే తప్ప మన ఉనికికి అవకాశం లేదు అని ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో కూడా మాట్లాడిస్తున్నారు. ఇక మళ్ళీ కేసీఆర్ వస్తారట కదా అట్లా ఇట్లా అని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో. సో అందుకే బండి సంజయ్ చెప్పిన మాట 100% వాస్తవం. ఇక మరి కాంగ్రెస్లో అట్లాంటి వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన ఏమన్నారు నిన్నేమన్నారు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. ఇదేంది ఇది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి స్కెచ్ వేస్తున్నాడు. ఎంపీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉంది, రాష్ట్ర సర్కారుకు సహకరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పాడు బండి సంజయ్. సో అందుకే ఇది చాలా కీలకమైన స్టేట్మెంట్. ఇది ఆయన ఏమి ఉత్తగానే చెప్పలే, బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్. అందుకే బి అలర్ట్ రేవంత్ రెడ్డి గారు, బి అలర్ట్, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇప్పుడు దావోస్లో ఉన్నా ఒక కన్నేసి ఇక్కడ ఉంచండి, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటన్నది ఒక కన్నేసి ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండండి. ఏం చేయడానికైనా రెడీ అవుతాడు. ఎందుకంటే ఈజీ, ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని లిక్విడ్ క్యాష్ కేవలం కేసీఆర్ అనే పొలిటీషియన్ దగ్గర ఉన్నాయి. రాజకీయమే చేస్తాడు, అది తప్ప ఒప్ప జనం ఏమనుకుంటారు, నో, అవన్నీ అనవసరం. తన ఉనికికే ప్రమాదం ఏర్పడినప్పుడు ఏం చేయడానికైనా రెడీ అవుతాడు, అదే చేయడానికి రెడీ అవుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త, అలర్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ముందే. చలో ఫోన్ కాల్స్ తీసుకుందాం. సో మనకున్న పేపర్స్లో మనం ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణలో వార్తలు మీకు అందించే ప్రయత్నం చేసిన